టిల్ భార్య భర్త ఇద్దరు ఒకేసారి కోప్పడకూడదు. ఒక కుటుంబం కట్టబడాలంటే భార్య భర్త వారి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఈరోజు చాలా కుటుంబాలలో సంతోషము సమాధానం లేకపోవడానికి ప్రధాన కారణం కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడమే. భర్తకి కోపం వస్తే చాలు, ఎలా అంటే అలా మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్లుగా భార్య బిడ్డల్ని కొడుతున్నాడు. భార్యకి కోపం వచ్చినప్పుడు భర్త అనే గౌరవం లేకుండా నోటికి ఏ మాట వస్తే ఆ మాటతో తిడుతూ ఉంటుంది. వివాహం చేసుకుంది ఇలా తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి కాదు. భర్త భార్య తమ కోపాలను అదుపులో పెట్టుకొని సంతోషంగా జీవిస్తూ దేవుణ్ణి మహిమపరచడానికి. కీర్తన 37:8 కోపం మానమును ఆగ్రహం విడిచిపెట్టుము. యాకోబు 1:20 నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. సహజంగా ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. భర్తకి భార్య మీద కోపం వచ్చినా, భార్యకి భర్త మీద కోపం వచ్చినా ఆ కొద్ది సమయం కాస్త ప్రక్కకి వెళ్ళి మౌనంగా ఉంటే కోపం చల్లారుతుంది. అలా కాదని కోపాన్ని భార్యపైనో భర్తపైనో బిడ్డలపైనో లేక వస్తువులపైనో చూపిస్తే నష్టపోయేది కోపం కలవారే. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక ల్యాప్టాప్ ముక్కలు ముక్కలుగా పడి ఉంది. ల్యాప్టాప్ ఎందుకిలా అయ్యిందని ఆ ఇల్లాలిని అడిగితే, రాత్రి మా ఆయన కోపంలో ల్యాప్టాప్ని నేలకేసి కొట్టాడు అని బదిలిచ్చింది. 50,000 ఖరీదు చేసే ల్యాప్టాప్ని కోపంతో నేలకేసి కొట్టితే నష్టపోయింది ఎవరు? ఆ భర్తే కదా. ఒకానొక ప్రాంతంలో ఒక వృద్ధ దంపతులు నివాసం ఉండేవారు. వారి వివాహం జరిగి చాలా సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు ఆ భర్తకి సుమారు 75 సంవత్సరాల వయసు పైబడింది. కానీ మనిషి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఒకరోజు భర్త తన స్నేహితుడిని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. ఆరోగ్యంగా ఉన్న ఈయనని చూసి తన స్నేహితుడు ఆశ్చర్యపోయి, ఈ వయసులో కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నావురా అని, ఆరోగ్యానికి కారణం ఏంటని అడిగాడు. అందుకు భర్త, పెళ్ళైన కొత్తలో నా భార్య ఒక తీర్మానం తీసుకున్నాం. నాకు కోపం వచ్చి నేను అరిస్తే నా భార్య మౌనంగా ఉండి వంటింట్లోకి వెళ్ళి తన పని తాను చేసుకోవాలి. తనకి కోపం వచ్చి అరిస్తే నేను ఏమీ అనకుండా వాకింగ్కి వెళ్ళాలి. అందుకే నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అని బదులిచ్చాడు. ఇది విన్న స్నేహితుడికి ఏమీ అర్థం కాక, నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి మీరు తీసుకున్న ఈ తీర్మానానికి సంబంధం ఏంటని అడిగాడు. అప్పుడు భర్త కాస్త వివరంగా, నా భార్య ఉదయం 5 గంటలకే అరవడం మొదలు పెడుతుంది. అందుకే నేను ఉదయం 5 గంటలకే ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తా. రాత్రి 11 గంటల వరకు ఇంటికి వెళ్లకుండా బయట నడుస్తూనే ఉంటా అని చెప్పాడట. నీ నోటి దురుసతనం వల్ల నీ భర్త ఇంటికి రావాలంటే భయపడుతున్నాడా? నీ కోపం వల్ల నీవు ఇంటికి వస్తే నీ భార్య బిడ్డలు భయపడుతున్నారా? ప్రియా సహోదరి సహోదరుడా, నీ ఇల్లు ఒక ప్రశాంత నిలయంగా ఉండాలి. సుఖ సంతోషాలకు స్థావరంగా ఉండాలి. అలా ఉండాలంటే భార్యాభర్తలు తమ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఒకరు కోపంలో అరిస్తే మరొకరు కొంచెం సహనం కలిగి మౌనం పాటించాలి. అలా కాని పక్షంలో ఒక కుటుంబంలో నెమ్మది ఉండదు. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి, అది సహజం. కానీ కొన్ని సందర్భాలలో చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవలుగా మారతాయి. దానికి కారణం భార్య భర్త ఇద్దరు ఒకేసారి కోపాన్ని ప్రదర్శించడం. ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితిలో కూడా భార్య భర్తలిద్దరూ ఒకేసారి కోప్పడకూడదు. నేడు
కొన్ని కుటుంబాలు మనం గమనిస్తే భర్త కోపంతో రగిలిపోతున్నాడు, భార్య రెచ్చగొట్టే వ్యక్తిగా ఉంటుంది. భార్య కోపంతో ఊగిపోతున్నప్పుడు భార్యను కొట్టే వ్యక్తిగా భర్త ఉంటున్నాడు. ఇటువంటి కుటుంబాలు ఆత్మీయంగా కట్టబడవు. ఒక ఊరిలో ఒక కుక్కకి కొండపైన కోపం వచ్చింది. పొద్దున్నే ఆ కొండ దగ్గరికి వెళ్ళి కోపంతో అరవడం మొదలుపెట్టింది. మధ్యాహ్నము వరకు అరిచింది. ఆ కొండలో ఏ మార్పు లేదు. సాయంత్రం వరకు అరిచింది. ఆ కొండ అలాగే ఉంది. చీకటి పడే వరకు అరిచింది. కొండలో ఎటువంటి చలనం లేకపోయేసరికి నీరసంతో తోక ముడుచుకొని తిరుగు ప్రయాణం చేసింది. నీ భర్త లేదా భార్య కోపంతో అరిస్తే నీవు ఒక కొండలాగా మౌనంగా ఉండు, లేదా ఏదైనా మంచి మాటలతో ఒక కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేయి. అంతేకాని రగులుతున్న మంట పైన కిరోసిన్ పోసినట్లుగా నీ మాటలు ఉండకూడదు. సామెతలు 15:1 మృదువైన మాట క్రోధంను చల్లార్చును అని బైబిలు సెలవిస్తుంది. కాబట్టి కుదిరితే ఇలా ప్రయత్నించి చూడండి. కోపంతో రగిలిపోతున్న నీ భర్తను చూసి కోపంలో కూడా మీరు భలే అందంగా ఉండారండి అని నవ్వుతూ చెప్పి చూడండి. మెల్లిగా నీ భర్తలో ఉన్న కోపము తగ్గుతుంది. అలాగే కోపంతో మాట్లాడుతున్న నీ భార్యతో నీవు కోపంలో కూడా ఎంతో అందంగా ఉంటావు, కాబట్టి ఏరి కోరి నిన్ను చేసుకున్నాను అని చెప్పి చూడండి. నీ భార్య ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. అలా కాకుండా ఇద్దరు ఒకేసారి కోపాన్ని ప్రదర్శిస్తే కోపం కాస్త గొడవగా మారే అవకాశం ఉంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు శబ్దం బయటికి వినిపిస్తుంది. ఒక్క చేతితో ఎటువంటి శబ్దం వినపడదు. సామాన్యంగా కోపం అనేది ఎక్కువ సమయం ఉండదు. కేవలం 10-15 నిమిషాలు లేదా 30 నిమిషాలు. ఆ కొద్ది సమయం భర్త లేదా భార్య తిరిగి కోపాన్ని ప్రదర్శించక మౌనంగా పాటిస్తే కోపం ఆవేశంగా మారే అవకాశం ఉండదు. నేడు క్షణిక ఆవేశంలో ఎన్నో అనార్థాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది భర్తలు ఆవేశంలో భార్యలను చావగొడుతున్నారు. భార్యలు ఆవేశంలో తమ ప్రాణాలను వదులుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. నీ భర్త నోటి దురుస కలవాడే, దుర్మార్గుడే, కానీ అది కొత్తేమీ కాదు కదా. నీ భార్య గయ్యాలియే, నిన్ను వేధించేదే, కానీ అది కొత్తేమీ కాదు కదా. కాబట్టి భర్త భార్య ఇద్దరు సహనము కలిగి ఒకేసారి కోపాన్ని ప్రదర్శించకుండా శాంతి సమాధానంతో కుటుంబాన్ని కట్టుకొని జీవించాలి.